నిందితులను శిక్షించేదాకా పోరాడదాం. లచ్చవ్వ చావుకు కారణమైన నిందితులను శిక్షించేదాకా పోరాడదాం. లచ్చవ్వ తన మన్మన్లకు భవిష్యత్తులో ఇంటికి వాళ్ళ పిల్లలకు ఒక దారి ఉండాలని, ఆ దారి కోసమై దీక్షలు చేస్తూ జనవరి 17న ఆవేదనకు గురై, అంటే తన మనుమన్లకు ఇంటికి సంబంధించిన దారి వస్తుందో రాదో, ఎందుకంటే 45 రోజులుగా పోరాటం చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. మరి నా మనుమన్లకు ఇంటికి దారి ఎట్లా? ఒక బైకు కానీ ఒక ట్రాక్టర్ కానీ ఏదైనా రావడానికి, నడిచిపోవడానికి ఇంటికి దారి లేదు కాబట్టి అట్లా ఆవేదనతో చనిపోయింది. ఆ చావుకి పరోక్షంగా కారణమయ్యారు నిందితులు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవంగా 2016 నుంచి సమస్య ఉంది. మాకు పేపర్లో వచ్చిన తర్వాత, కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత మాకు ఈ సమస్య తెలిసి మేము ఆ రోజు ఏం జరిగిందో అని తెలుసుకున్నాము. మేము కూడా ఈ విషయంలో హన్మకొండ కలెక్టరేట్ వారి దాకా 2 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది. ఇక్కడే కమలాపూర్ మండల ఆఫీస్ దగ్గర ధర్నా చేసి బాటా ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. దాని తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కానీ సర్పంచ్కి కానీ అందరినీ కూడా అడిగి బాట ఇవ్వాలని చెప్పి మనము అడగడం జరిగింది. అయినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాలేదు. కాని స్థితిలో ఇప్పుడు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా ఓట్ల కోసం వచ్చే వార్డు సభ్యులు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ అభ్యర్థులైనా మా బాట ఇప్పిస్తే మేము మాకు ఇప్పిస్తామని చెప్పి మాకు ఎవరైతే హామీ ఇస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తామని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు దీక్షకు అంటే పోరాటానికి దిగారు. మేము కుల సమానత పోరాట సమితి కేవలం మద్దతు మాత్రమే తెలిపింది. మేము పోరాటంలో చేయలేదు, పోరాటంలో దిగలేదు. వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళ పోరాటానికి సంఘీభావం మద్దతు మాత్రమే తెలిపాం. అట్లా 45 రోజులుగా దీక్షలు చేశారు. మొన్న డిసెంబర్ 29 తారీఖు రోజు నేను వచ్చాను. 29 తారీఖు రోజు 27 రోజుల దీక్షల సందర్భంగా మేము మా సంస్థ సభ్యులము కొంతమంది వచ్చి వీళ్ళకి సంఘీభావం మద్దతు తెలిపి లచ్చవ్వతో మాట్లాడిపోయాము. మరి వీళ్ళ కుటుంబము పరిస్థితి చూసుకుంటే రోజు పని చేస్తే కానీ గడవని స్థితి ఉంది. వీళ్ళు 3 2 పిల్లలు, శిరీషమ్మ పని చేస్తే కుటుంబం నడిచే స్థితిలో మరి మీరు 3 దీక్షలో కూర్చుంటే మీకు తినడానికి తిండి ఎట్లా అనే సమస్య మనకు అర్థమవుతుంది కదా. మరి ఈ దీక్షలు ఏమైనా ఆపుదామా? మళ్ళీ మనకు సమయం ఉన్నప్పుడు లేకపోతే శక్తి ఉన్నప్పుడు పోరాటం కొనసాగిద్దామని చెప్పి మేము మా సంస్థ తరఫున మా అభిప్రాయాలను తెలిపినప్పటికీ కూడా లచ్చవ్వ కానీ విలాస్ కానీ వద్దు, మేము పోరాటం ఎట్లా స్టార్ట్ చేసినాము కాబట్టి దీన్ని కొనసాగిస్తాము. మాకు బాట ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తుంది? ఇప్పటికే 6 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మాకు బాట కావాల్సిందే అని చెప్పి ఆమె లచ్చవ్వ కరాఖండిగా మాకు నేను పోరాటం చేస్తా అని చెప్పి మాకు ప్రకటించింది. మా ముందే ఇక్కడే కూర్చున్నాము, ఇక్కడ కూర్చొని చెప్పింది. సో అట్లా కంటిన్యూగా నడుస్తున్న క్రమంలో ఆమె మొన్న చనిపోయింది. ఆ చనిపోయిన రోజు మేము హైదరాబాద్లో ఒక పెద్ద బహిరంగ సభ మీటింగ్ పెట్టుకున్నాం. కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి తరఫున ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. రేపు ఉదయం జరగాలి. రాత్రి 1 తర్వాత నాకు విలాస్ ఫోన్ చేసి సార్ ఇట్లా అయింది మా వర్క్ అని చెప్పి ఫోన్ చేశారు. అప్పటికే ఆ పెద్ద మీటింగ్ కోసం మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. తెల్లారితే మీటింగ్ ఉంది. రాత్రి 1 గంటకు విలాస్ ఫోన్ చేసి ఇట్లా అయిందని చెప్పి చెప్పాడు. ఇక్కడ రాలేక అటు మీటింగ్ ఆపుకోలేక మేము మీటింగు జరుపుకోవడం జరిగింది. మరుసటి రోజు మా సంస్థ సభ్యులందరూ వచ్చి ఏం జరిగిందో తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు రాజేష్ అన్న అన్నట్టు ఇక్కడ 6 సంవత్సరాలుగా ఒక 20 సంవత్సరాల యువకులు 2 పిల్లలు ఎంఆర్ఓను, ఇక్కడ పోలీసులను, ఇక్కడ ఉన్నటువంటి మండల ఆఫీసులోను కానీ లేకపోతే శాసనసభ్యుడు
అంటే మనం ప్రజాస్వామ్య మూల స్తంభాలు విఫలమైనాయని చెప్తున్నాం. ఎవరు ఈ ప్రజాస్వామ్య మూల స్తంభాలు అంటే ఇక్కడ ఆయన ఓట్లేసినటువంటి అధికారులు కానీ, తన పైన దాడి జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కానీ, ఇట్లా మొత్తము ఈ మీడియాకు సంబంధించిన వాళ్ళు కానీ, ఈ మొత్తము ఈ వ్యవస్థలన్నీ సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈ సమస్య పరిష్కారం అయితలేదు వాస్తవంగా చెప్పాలంటే. మరి ఈ పసిపిల్లలు 20 సంవత్సరాలు లేని పిల్లలు మా ఇంటికి అనాదిగా ఉన్న బాటని మాకు ఇయ్యమని అడుగుతున్నారు తప్ప వాళ్ళు అన్నట్టు ఇతరుల ఆస్తులను ఏమీ అడగలే వాళ్ళు. మరి అడిగితే కూడా ఇస్తలేను అన్నప్పుడు ఈ వ్యవస్థ పైన వాళ్ళకు వస్తున్న అభిప్రాయం ఏమై ఉంటుంది? ఈరోజు నేరస్తులు ఎట్లా తయారవుతారు, హంతకులు ఎట్లా తయారవుతారు, ఎవరు తయారు చేస్తున్నారు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా? వాళ్ళు అడిగింది వాళ్ళ ఇంటి బాటనే, కాదంటే మీది బాట లేదని చెప్పండి. ఉంటే ఇయ్యమంటున్నారు, లేకుంటే లేదని చెప్పమంటున్నారు తప్ప మరి ఏది చెప్పకుండా ఇట్లా మౌనంగా ఉంటూ మళ్ళా ఆ కుటుంబాన్ని నేరస్తులుగా నిందితులుగా నీవే తప్పు చేసినవని మాట్లాడడము ఎంతవరకు సరైందో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు అందరు చూశారు, వీళ్ళ ఇంటికి అనాదిగా బాట ఉందనే విషయం మీకు తెలుసు కదా. మరి తెలిస్తే అది తప్ప ఒప్ప చెప్పకుండా మౌనంగా ఉంటూ మీకు చేత కాకపోతే మౌనంగా ఉండాలి కానీ మళ్ళా అబ్బాయి తప్పు చేసిందని ఎట్లా మాట్లాడతారు? అది మరీ తప్పు కదా. నిందితుడు చేస్తున్న తప్పు కన్నా మీరు చేసేది కూడా తప్పే అవుతుందని దాన్ని మీరు ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే లచ్చవ్వ ఆమె ఉత్తిగా ఏం చనిపోలే, ఆమె చాలా ఆవేదనతోన బాట ఎట్లయినా ఇప్పియాలని చెప్పి బాధపడింది. ఆ బాధలో భాగంగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయి చనిపోయింది. చనిపోయినప్పటికీ ఆమెని ప్రాణాలు కాపాడుకునే స్థితి సమయం ఉన్నప్పటికీ మళ్ళీ ఇదే బాట వల్లనే, ఆ బాట లేకనే, ఆ అంబులెన్స్ ఇంటి దాకా రాలేకనే రాత్రి 1-2 గంటల సమయంలో ఆ భారీ మనిషిని ఈ కుటుంబంలో ఉన్న 2-3 అప్పటికప్పుడు ఆమెను ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళలేకనే చనిపోయిందనే విషయాన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నేరము, ఇంత అన్యాయం జరిగితే ఆ అబ్బాయి తప్పు చేసిండని మాట్లాడుతున్నారు కొంతమంది పెద్దలు. ఇది ఎట్లా అని చెప్పి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నా కదా, మీకు చేత కాకపోతే మౌనంగా ఉండండి. వాళ్ళ ఇబ్బంది ఏదో వాళ్ళు పడతారు. కానీ మరి ఇటువైపు ప్రజాస్వామ్యం అని చెప్తున్నాం కదా, పోలీసులు కానీ, అధికారులు కానీ, మీడియా కానీ, మనం ఓట్లు వేసిన నాయకులు కానీ న్యాయం చేస్తలేరు. మన కులం మనమని చెప్పి మనం ఎదలు దించుకునే మన కులం కానీ, మన కుల సంఘం నాయకులు కానీ న్యాయం చేస్తలేరు. మరి ఈ కుటుంబం ఎక్కడ ఉంది? అడవిలో ఉందా, ఇక్కడ ఊర్లో ఉందా? వాళ్ళ స్థితి, వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన ఎవరికి మీకు పట్టదా? ఎందుకు ఈ విషయాలను మీరు ఆలోచిస్తలేరు? డబ్బు ఉన్నోంది, అన్యాయం చేసేటోందే రాజ్యమా అని మనం మాట్లాడాల్సిన అవసరము యువత పైన కూడా ఉంది. ఆయన చేసింది తప్పు అయితే ఇన్ని రోజులు 50 రోజులుగా దీక్షలు జరిగాయి కదా, ఆయనకు బాట ఉందనే విషయం తెలుసు. మరి గతంలో ఉన్నటువంటి వార్డు సభ్యులను కలిశాడు, ఎమ్మెల్యేలను కలిశాడు, సర్పంచ్ను కలిశాడు. వాళ్ళు న్యాయం చేయలేరు కనుక వాళ్ళకు అధికారం నుంచి ప్రజలు తొలగించారు. మరి కొత్త అధికారి, కొత్త సర్పంచ్, కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ప్రజాపాలన అని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి బీఆర్ఎస్ అట్లా చేసింది కాబట్టి వాళ్ళకి అధికారం లేకుండా పోయింది. మరి వచ్చినటువంటి ఈ మండల అధ్యక్షులు కానీ, గ్రామ సర్పంచును కానీ, మేము గ్రామ సర్పంచ్ను కూడా అడిగాం. ఒక 20 నెల రోజుల కిందట, అంటే గ్రామ సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత మేము మా సంస్థ సభ్యులము, కుటుంబ సభ్యులు, లచ్చవ్వ కూడా వచ్చింది. అందరం కలిసి సాయంత్రం పూట ఆయన కోసం వేడి చేసి రాత్రి 6-7 గంటల సమయంలో వాళ్ళ ఇంటి దగ్గరికే పోయి, సార్ ఏంది ఈ సమస్య, మీరైనా పరిష్కరించాలే కదా, ఇది మీరు అధికారంలోకి రాకముందే ఉంది కాబట్టే మీరు అధికారంలోకి వచ్చారు. గతంలో ఉన్న సర్పంచ్ న్యాయం చేయలేడు
కాబట్టి ప్రజలు ఆయనకు పక్కనే పెట్టి మీకు అధికారాన్ని ఇచ్చారు, మీరైనా గెలిచిండ్రు కాబట్టి ఇప్పుడు ఈయనకు ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము చెప్తే, నేను చూస్తున్నా, మాట్లాడుతున్నా, చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగిండు. మరి ఇప్పటికీ నెల అవుతుంది, నెల అయినా కూడా ఇప్పటికి సమస్య పరిష్కారం కాలేదు. అట్లా పరిష్కారం కానందుకోసమే ఆమె అట్లా బలైందన్న విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాము. ఇది మేమే చెప్పడం కాదు, మీ అందరూ కూడా తెలుసు. ఈ బాటనే కబ్జా చేయకపోతే ఆమె ఈజీగా ఇంకొక 2 ఏళ్ళు బతికి ఉండొచ్చేమో, తెలియదు కదా మనకు. కనుక ఈ విషయాలను మనం మానవతా దృక్పథంతో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాడు డబ్బున్నోడని లేకుంటే వాడు మన కులపోడని అని చెప్పి మనం దీన్ని పట్టించుకోకపోతే, ఇది పైకి కేవలం విలాసు కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంగా పైకి కనిపిస్తున్నప్పటికీ ఇట్లాంటి సమస్యలు మీకు కూడా వస్తాయి ఒకరోజు. ఎందుకంటే 1 గంటకు 2 గంటలకు మధ్యరాత్రిలో మా నాయనమ్మకు శ్వాస ఆడతలేదు, కొంచెం వచ్చి పట్టుకపోవడానికి ఆ బాడీని తీసుకెళ్ళడానికి రండి అని చెప్పి ఆయన అరిస్తే, శిరీషమ్మ అరిస్తే ఇందాక చెప్పింది ఆమె ఏడ్చుకుంటా, ఎవరు రాకపోవడం అంటే మనం మనుషుల మధ్యలో ఉన్నామా, మృగాల మధ్యలో ఉన్నామా అని చెప్పి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరందరూ స్పందించి ఉంటే ఆమెను వెంటనే ఒకవేళ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ 2 పిల్లలు ఆమె అంత భారీ మనిషిని ఏడమోయగలుగుతుంది. 70-80 వయసు ఉంది, 70-80 కేజీల బరువు ఉండొచ్చు. ఆ బాడీని వాళ్ళు వెంటనే తీసుకుపోలేక ప్రాణాలు పోయింది. మరి ఈ ప్రాణంకు పోయినటువంటి సమస్య, ఈ పోరాటానికి సంబంధించిన సమస్య, ఇది పైకి వాళ్ళకు సంబంధించిన సమస్యనే కనిపిస్తుంది కానీ ఇది వాళ్ళది కాదు. ఇది ఇట్లాంటి సందర్భము, ఇట్లాంటి పరిస్థితులు మనందరికి కూడా వస్తాయని చెప్పి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అట్లా అనుకోకపోతే ఇట్లాంటి స్థితి మనకు కూడా వస్తే అప్పుడు మన కోసం పనిచేసేటోళ్ళు, మన కోసం మాట్లాడేటోళ్ళు ఒక్కరు కూడా మిగిలరు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఈరోజు 10వ రోజు సందర్భంగానే సంస్మరణ సభ ఎందుకు పెట్టామంటే అందరూ కూడా ఈ విషయాలు పంచుకోవాలి. ఎందుకంటే ఆమె చనిపోయిన మనిషిని బతికించలేము, కానీ మరి ఆమె ఎందుకోసం చనిపోయిందో, ఆమె ఆశయం ఏంటిది, ఆయన మనవళ్లకు ఈ బాటను ఇప్పించడమే. మరి ఆ బాటను ఇప్పించడం కోసము కుటుంబ సభ్యులు మీరు బాధ్యత తీసుకోవాలి. ఈరోజు మేము వచ్చి ఏదో మాట్లాడిపోతాము కానీ మరి మీకు ఎందుకు బాధ్యత లేదు? ఆమె చనిపోయినాక ఈ కార్యక్రమం చేయడానికి, ఇంత ఖర్చు పెట్టడానికి మనకు ఉంది, బాగానే సాంప్రదాయం పేరుతోనో బాగానే ఉంది, ఓకే. మరి ఆమె ఆశయం ఏంటిది? ఆమె ఉత్తిగా ఏదో అనారోగ్యాన్ని పాలే తక్కువని నెల రోజుల నుంచి ఏదో హాస్పిటల్లో చికిత్స పొందుతే ఏం చనిపోలే. కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా ఆమె ఆశయం కోసము, వీళ్ళకి జరిగిన అన్యాయం కోసము పనిచేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.